తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కృషి చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉండి మత్స్య పరిశోధన కేంద్రంలో ఆక్వా రైతుల 3 రోజుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆక్వా అంటేనే పశ్చిమ గోదావరి జిల్లా గుర్తుకొస్తుందన్నారు. జిల్లాలో 1,33,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుందన్నారు. ఆక్వా రైతులు నూతన సాంకేతిక యంత్రాలను ఉపయోగించి ఉత్పత్తులను పెంచుకోవాలని సూచించారు. ఆక్వా సాగులో మెలకువలను పాటించి సాగు చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి బీహార్ నుంచి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అభిషేక్ విచ్చేసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ నాగలింగాచారి, ఫిషరీస్ యూనివర్సిటీ ఓఎస్డీ డాక్టర్ సుగుణ, జి శ్రీనివాసరావు, చంద్రశేఖరరావు, పని ప్రకాష్, ఎఫ్డీఓ రాంబాబు, మధ్యశాఖ అధికారులు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్ ఓఎస్డీ గారికి ముఖ్యంగా ఈ ఫెసిలిటీ ఇచ్చినందుకు అండ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. మనం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫిషరీస్ డిపార్ట్మెంట్లో క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ అంటే ప్రొడక్షన్ పెరగాలి అంటే ప్రొడక్టివిటీ పెరగాలి, కొత్త టెక్నాలజీస్ కూడా రైతులకి తెలియాలనే ఉద్దేశంతో తీసుకున్న తొలి అడుగు. సో దాంట్లో భాగంగా ఈ 3 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మన జిల్లా అంటేనే ఆక్వాకల్చర్, వెస్ట్ గోదావరి అంటే ఆక్వాకల్చర్. ఎక్కడికి వెళ్ళినా, ఇన్ఫాక్ట్ నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్లో 3 months నేను అక్కడ ఉన్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ గారితో రోజు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, వెస్ట్ గోదావరి అంటేనే దేశంలో ఎక్కడికి పోయినా తెలుసు, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఫిషరీస్ అని. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూడా చూస్తుంటారు ఎలా జరుగుతుంది కల్చర్ అనేది. సో దాన్ని ఆ పరంగా చూసుకుంటే వీఆర్ వెల్ అడ్వాన్స్డ్. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. దట్ వీ అండర్స్టాండ్. ఖచ్చితంగా మీరు చెప్తున్న సమస్యలన్నీ కూడా మాకు తెలియకని కాదు, సొల్యూషన్ మా చేతుల్లో ఈరోజు ఉంటే ఇప్పుడే చేసేస్తాం. కొన్ని గవర్నమెంట్ దృష్టిలో పెడతాం, కొన్ని ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఏ లెవెల్లో చేయాల్సినవి ఆ లెవెల్లో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనం ఈరోజు జరగాలంటే నా చేతిలో ఉంటే నేను ఇప్పుడే సంతకం పెట్టేస్తాను, అయిపోతుంది. అలాంటిది ఎందుకంటే వీ వాంట్ ది సెక్టర్ టు గ్రో. ఎందుకంటే ఇది గ్రో అయితేనే మన జిల్లా యొక్క జీడిపి పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, కొన్ని వందల వేల మందికి ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. అండ్ ఇక్కడ నుంచి వెళ్తున్న ఫిషరీస్ వల్ల చాలామంది హెల్త్ కూడా, బికాస్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ ఇండియాకి కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్, అమెరికాకి మనమంతా కూడా ఫుడ్ని అందిస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్. సో దాంట్లో ఇంకా మనం ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి, అట్లీస్ట్ క్వాలిటేటివ్గా. సో ఇమీడియట్గా నాకు గుర్తొచ్చేది ఏంటంటే ట్రైనింగ్. అంటే రైతులు ఎంతవరకు ఈ సాగు పద్ధతులు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇమీడియట్గా ఎవరికైనా వచ్చే ఆలోచన. ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ల్యాబ్ ఎక్విప్మెంట్ చెప్పారు, అది కలెక్టర్ గారు ఎప్పుడో దాని మీద ఒక స్టడీ చేసి దీనికి ఒక 13 lakhs ఖర్చు అవుతుంది. అది మనమే మన జిల్లా నుంచి ఏదో ఫండ్ పట్టుకొని ఇచ్చేస్తాము. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నిర్మాణ నాణ్యతపై విచారణకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోని ట్యాంకుల నాణ్యతను పరిశీలించాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాముఖ్యతనిచ్చేలా సమగ్ర నివేదికను త్వరగా సమర్పించాలని సూచించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న రజక వృత్తిదారుల ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య, గౌరవాధ్యక్షులు పగడాల సాంబశివరావులు పేర్కొన్నారు. ఏలూరులో జిల్లా రజక సంఘ భవనంలో నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామ బొద్దారపు గోపిరాజును జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని రజకుల సమస్యలను తెలుసుకుని పరిష్కారం కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా సంఘ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు గ్రామ రజక సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా మెట్లపల్లి రాఘవులు, అధ్యక్షులుగా మెట్లపల్లి వెంకట్రావు, ఉపాధ్యక్షులుగా దాసరి రమణ, ప్రధాన కార్యదర్శిగా పగడాల జ్యోతిబాబు, కార్యదర్శిగా నరమామిడి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా అల్లాడ సబరి నాగరాజును ఎన్నుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి అనేక గ్రామాల నుంచి రజక వృత్తిదారులు వారి సమస్యల మీద రావడం జరిగింది. ముఖ్యంగా
అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు చెరువులకు లీజు విధానాన్ని గ్రామ పంచాయతీలు, గ్రామ కార్యదర్శులు, కొంతమంది అధికారులు అవి ఇంప్లిమెంట్ చేయనందువల్లే తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నారు. ఏ గ్రామాల నుంచి వచ్చినా మాకు అక్సర్ ప్లేస్ వేయలేదు, 10 ఏళ్ళ నుంచి చెరువు మాకు లీజ్ వేయలేదు అనేవాళ్ళు కొంతమంది. మాకు లీజ్ వేయనందువల్ల గ్రామాల్లో కొంతమంది వచ్చి మీకు చెరువు ఎక్కడదరా, మీరు ఎవరు చూసుకున్నారా, ఎందుకు చూసుకున్నారా, అసలు మీకు ఎవరు ఇచ్చారా అనే కొంతమంది గ్రామస్తులు పౌరుష పరిచాలనతో బ్రతుకులను దగ్గరిస్తూ తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, దట్ ఈస్ ద కరెక్ట్ పొజిషన్. కానీ అనేక గ్రామ పంచాయతీల్లో కానీ సెక్రటరీస్ కానీ ఆ విధంగా చేయట్లేదు. చెరువు వచ్చినట్టు 15 days నోటీస్ కూడా ఇవ్వట్లేదు. ఒకేసారిగా మేము 30,000 కట్టాలి, 40,000 కట్టాలంటే రజకులు గాబరా పడిపోతున్నారు. ఈ సంవత్సరం 30 జూన్తో రజకులు చెరువులు లీజులు అయిపోతున్నాయి. ఈ విషయంలో కూడా గ్రామ పంచాయతీ అధికారులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉంటే రజకుల చెరువులు జాగ్రత్తగా లీజ్ చేయాలని కోరుకున్నాం. మా గ్రామంలో మన రజ కుటుంబాలు 50 ఉన్నాయండి. మా 2024 సంవత్సరంలో మా సంఘానికి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది కట్లయ్య గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత మన కట్లయ్య గారి ఆధ్వర్యంలో మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ సమస్యల మీద చాలా జిల్లాల్లో పర్యటించడం జరిగింది. ఆ తర్వాత ఇలా పర్యటించగా రజక వృత్తి చెరువుల మీద చాలా సార్లు పోరాడటం జరిగింది. ఈ విధంగా నన్ను జిల్లా సంఘంలోకి నన్ను కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అలాగే మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు చిలకపల్లి కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ రజక సంఘ అభివృద్ధికి ఇంకా తోడ్పాటు అందిస్తామని, ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఇలాగే పనిచేస్తామని తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ము కాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపరించిందన్నారు. కేసీఆర్ నిర్వాహకం వల్ల నెలకు 6,000 కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందని తెలిపారు. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి నిరూపించుకోవాలని హితవు పలికారు. కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా చూసినప్పుడు పేదవాళ్లకు మరి సన్న బియ్యం అసలు అన్నం అంటేనే కొన్ని దశాబ్దాల క్రితం అయితే అన్నమే దొరికినటువంటి వాళ్ళు గడక అంబలి లేదా చాలా పేదరికంగా ఉండేటువంటి సమాజం. మరి ఆనాడు పంచవర్ష ప్రణాళికలు ఏదైతే నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం మరి ఎక్కడికక్కడ డ్యాంలు ప్రాజెక్టులు చెరువులు కట్టడంతో కొంత వరి అనేది వరిని పండించడం పాడి పండించడం అనేది వచ్చింది. దాని తర్వాత కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి వరి అన్నం మరి రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో తీసుకొచ్చి ప్రధానంగా అందరికీ కూడా మరి అన్నం కూడా తినాలి అనే ఉద్దేశంతో రేషన్ కార్డ్స్ ఆనాడే 83 కోట్ల దేశవ్యాప్తంగా 83 కోట్లకు పైగా మరి రేషన్ కార్డ్స్ ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక పెట్టుకొని అప్పుడే 2014 వరకే 81 కోట్ల వరకు రేషన్ కార్డులు ఇచ్చి తద్వారా పేదలందరికీ కూడా రేషన్ బియ్యం అందించడం జరిగింది. దానితో పాటు ఈరోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం సోనియమ్మ ఆదేశానుసారం మరి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఇది లేకున్నా ప్రధానంగా మరి పేదలు కూడా కడుపు నిండా అన్నం తినాలన్నటువంటి లక్ష్యంతో ఆలోచించి రైతన్నలు పండించేటువంటి వరికి 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యం ఎక్కడికో ఎగుమతి లేదా కొన్ని ఉన్నత వర్గాలకే పంపిణీ జరగకుండా పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలి అనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము ఈ కుటుంబంతో కలిసి భోజనం చేసినప్పుడు వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే తినేవాళ్ళు, అది కూడా కష్టంగానే ఉండేది. అయితే ఎప్పుడన్నా ఫంక్షన్లు పండుగలు ఉన్నప్పుడు మాత్రమే ఒక పండుగ వాతావరణంలో సన్నబియ్యం కొనుకొచ్చుకునే తినేది. కానీ ఈరోజు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం ఉండే విధంగా మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఈరోజు సన్నబియ్యం ప్రతి పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాం. మేము ఇక్కడ తింటా ఉంటే మాకు ఒక విషయం కూడా ఇప్పుడు మాతో తినేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది.
గతంలో 50 కేజీల బియ్యం మనం బయట తీసుకుంటే 2000, 2300, 500 దాకా కూడా ఉండేది. కానీ ఈరోజు ఈ రేషన్ మీద సన్న బియ్యం ఫ్రీగా ఇస్తా అంటే పేదలకు మరి షాపులలో అమ్మేటువంటి వాళ్ళు కూడా రేట్లు తగ్గించి 1800కే వాళ్ళు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇట్లా మరి వాళ్ళకు కూడా అంటే అన్ని వర్గాలకు కూడా లాభదాయకంగా ఈరోజు మేము సన్నబియ్యం ఇచ్చే అటువంటి పథకం ఉపయోగపడుతుంది. అదేవిధంగా అలాంటి పేదింటి బిడ్డలకు 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 గ్యాసు, ఇలాంటి వాటితో పాటు పేదలకు ఇందిరమ్మ ఇల్లులు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. మేము ఇక్కడికి వస్తే ఒక వ్యక్తి మరి ఒక ఫ్యామిలీ వాళ్ళు మాకు ఇల్లులు కూడా కావాలమ్మా అని వాళ్ళు కూడా దరఖాస్తు మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్లో భాగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సత్యవేడులో నారా లోకేష్ ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన, భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనంటూ మంత్రి భరోసా. దేవార్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి సమావేశం, పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి మేలైన చర్యలు చేపట్టినట్టు వెల్లడి. వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షసాధ్యం చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్. కేసీఆర్ అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపరించిందన్న మంత్రి సీతక్క, ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది అంటూ ఫైర్. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.